చెటలు చెప్పు సతులకు నిచ్చలు మావయ్యనేడు నిజమయ్యడిను బాణజ్వాలలు నా ప్రాణము తీయడానికి వస్తే వెంటనే శ్రీ మహావిష్ణువు రక్షించడానికి వస్తాడు అని మా అమ్మ ముచ్చట్లు చెప్పే సతులకు చెప్పేది. ఆ కృష్ణుడు వస్తాడు అని చెప్పి సతులకు మా చెలికండ్రులకు మా అమ్మ చెప్పేది. ఆ మాట నేడు నిజమవుతుందా? మా అమ్మ చెప్పే మాట నిజమవుతుందా? రాడా చూడా సమస్త భూతములలో రాజులు వాడిచటం ఏడా రాణి చిత్తరము తొలగము నీలాజతంలోజి నాకీడ నిండం భయప్రధాన నిండ భయప్రధాన మత తూగింపను మతత్రాజము రాడా ఎందరి రావణీయుల మక్కముందులానెట్టిలో నా కష్టాలు చూసి నన్ను రక్షించలేడా? సమస్త భూతములందు అంతర్యామి స్వరూపంగా ఉండేవాడు ఇక్కడ లేడా? రాముడు ప్రయోగించిన బ్రహ్మాస్త్రాన్ని తప్పించి నేను నాకు అభయప్రదానాన్ని ఇయ్యడా? అతడు ఎందరిని కాపాడలేదు. నా కర్మ ఎలా ఉందో ఏమంటాడు? గర్భస్థ శిశువుగా ఉండినప్పుడే శ్రీ మహావిష్ణువుని ఏ విధంగా అర్థించాడబ్బా? అంత గొప్ప మాట చూడండి. భాగవతం ఎందుకు గొప్పదైందంటే కారణమే గర్భస్థ శిశువు కూడా పరమాత్మని కనుక్కోగలిగినటువంటి యొక్క శక్తి సామర్థ్యాలు ఏ విధంగా ఉన్నావో నిరూపించింది. కాబట్టి ఈ భాగవతం ఇంత గొప్పది అనడానికి ఇది ఒక గొప్ప నిదర్శనం అని గతాగత ప్రాణుడై రూఢగతుడైన శిశువు చింతించు సమయం కూడా శ్రీనాథ నారాయణ వాసుదేవ శ్రీకృష్ణ భక్త ప్రియ చక్రపాణి పచ్చని పటము ఆడు గడ్డబాణములగాంచిన మణిమయ మకర కుండల కాంతిమలయువాడు శరం వర్ణి నదగెల్చు సంరంభముల చేసి కన్నుల నుహుయంపువాడు బాబాక్క మండల ప్రతిమాన రత్న హఠాత విభాజిత కిరీటమువాడు కంకణాంగద వనమాలికా విరాజమానుల సమానులంగుష్టమాత్ర కథనుదేవదాసి నేత్రోత్సవముగా విష్ణుగావిపలుంటే మేఘం మీద మెరుగుతీగలాగా నవని శరీరం మీద పచ్చని చేలు ఒప్పుతూ ఉన్నది. ఈ చెక్కిల పైన బంగారము రత్నకుండములతో కూడిన మకర కుండలముల కాంతి ప్రసరిస్తూ ఉన్నది. అసత్కామ ప్రయోగించిన బ్రహ్మాస్త్ర సంరంభాన్ని అణగించడం కోసం కన్నుల కొంచెం ఏర్పెక్కాడు. ఉదయ సూర్యుని వంటి కాంతితో రత్నములతో మెరిసిపోయే బంగారు కిరీటము ప్రకాశిస్తూ ఉన్నది. కంకణములు విజకీర్తులు వనమాలికా వీటితో విరాజమానులై అసమానులై అనిష్టమాత్ర దేహంతో ఒక గద ధరించి కన్నుల పండుగగా విష్ణువు ఆ శిశువు ముందు ఆవిర్భవించాడు. గర్భస్థ శిశువుగా ఉన్నటువంటి యొక్క పరీక్షత్తుకి పరమాత్మ ఈ విధంగా దర్శనమిచ్చాడు. అందరూ మనోహరంగా దీన్ని మళ్ళీ విమర్శించట్లే. ఏమని ఏ విధంగా ఉన్నటువంటి వాడంటే ఈ విధంగా ఉన్నటువంటి వాడు అంగుష్ట ప్రమాణము. అంగుష్ట ప్రమాణం అంటే ఇంత బొటన వేలు ప్రమాణంతో పరీక్షకి దర్శనమిచ్చాడు. ఏమని ఆవిర్భవించాడు. ఈ విధంగా ఉన్నారన్నమాట. ఇట్లు భక్త పదాధీనుడైన పరమేశ్వరుడు ఆవిర్భవించి మంచు విరించు మార్తాండు చంద్రమున శిశువులకు దశ దిశలందన
చిరచిరం చెప్పి మిత్రుని చిచ్చరము వేడిని పొడిని చెరచి హిమ్మకుని పరితాప